సాక్షి గేటులో గూండాగిరి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి పాల్వాయి గేట్లో ఓటర్లను బెదిరించిన పచ్చముఠాల రిగ్గింగు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలపై పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం, పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు, వెబ్కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాసీనత, పల్నాడులో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం, అవసరమైన మేరకు ఎడిటింగ్, వారం తర్వాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల, భద్రంగా ఉండాల్సిన వెబ్కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు, రిగ్గింగ్ ఏజెంట్లపై దాడులు, ఓటర్లను బెదిరించిన దాన్ని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం, ఆ వీడియో ఫేక్ ఒరిజినల్ అంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు, ఈసీనో అధికారులు విడుదల చేయాలి, అది లోకేష్ ఎక్స్ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది, మంత్రి అంబటి రాంబాబు, పాల్వాయి గేట్లో ఎదొచ్చగా టీడీపీ రిగ్గింగ్, మా ఏజెంట్లను బయటికి లాగి దాడి చేశారు, రిగ్గింగ్ను అడ్డుకుని ప్రతిఘటించిన పిన్నెల్లిపై కేసుల గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2.11 లక్షల కోట్ల